ఏవైనా నేను డెసిమల్ ఫామ్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలనుకుంటే ఎంత ఈజీగా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 344.2 ప్లస్ 33.9 ఉంది. సో ఇందులో ఒక నెంబర్ మనం ఏం చేస్తుంది, అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం. దీని అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అవుతుంది, 34, రౌండ్ ఫిగర్ చేసుకున్నట్లయితే. ఓకేనా, దీన్ని ఈ నెంబర్కి యాడ్ చేయండి. 344 ప్లస్ 34 ఎంత అవుతుంది, 378 అయ్యింది. ఓకే కదా. సో ఇక్కడ మనం ఎంత యాడ్ చేసాం, ప్లస్ 0.1. సో 0.1 అనేది యాడ్ చేసాం కాబట్టి ఇందులో చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0.2 నుంచి 0.1 తీస్తే 0.1 అవుతుంది అనమాట. అంటే ఇంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడు ఈ వచ్చిన నెంబర్ని ఒక రౌండ్ ఫిగర్గా తీసుకొని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి. దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 24 అయింది. సో 24ని 628కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 652 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎంత యాడ్ చేసాం, ప్లస్ 0.2 యాడ్ చేసాం. అంటే ఈ 0.2ని 0.7లోంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. చేస్తే 0.5 వస్తుంది. అంటే 628.7 ప్లస్ 23.8 ఈక్వల్ టు 652.5 అయిందనమాట. సో అదే ట్రిక్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.